హలో ఎవరీవన్. మనకి ఈరోజు మార్నింగే ఏపీ టెట్ 2025 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా డిసెంబర్ 10వ తేదీన మనకి టెట్ ఎగ్జామ్ అయితే నిర్వహించబడుతుంది ఏపీ గవర్నమెంట్. సో, మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసాం కదా! ఈరోజు ఆర్ రేపల్స్ మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి. సో, ఈరోజు మార్నింగే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఫుల్ ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తామనమాట. అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించే ఈ టెట్ నిర్వహించబడుతుంది. అది హైలైట్ అనమాట. సో, మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. అందుకంటే ముందుగా ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్‌ని మీకు మీ ముందుంచుతాను చూడండి. మనకి డిసెంబర్ 10వ తేదీన అయితే ఎగ్జామ్ జరగబోతుంది. జనవరి 19వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ అయితే ప్రకటించబడతాయన్నమాట. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోన్ నంబర్స్. ఈ ఫోన్ నంబర్స్‌కి మీరు డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చనమాట. సో, షెడ్యూల్ చూసుకుంటే ఇక్కడ షెడ్యూల్ ఇది చూసుకుంటే నోటిఫికేషన్ మనకి అక్టోబర్ 24వ తేదీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు అయితే మనం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 1000 ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. అండ్ మనకి మాక్ టెస్ట్ అనేది గవర్నమెంట్ ఒకటి నిర్వహిస్తుందన్నమాట ఎగ్జామ్‌కి ముందు. అది 25వ తేదీ ఉంటుంది నవంబరు. హాల్ టికెట్లు వచ్చి మనకి డిసెంబర్ 3వ తేదీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10వ తేదీ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ కూడా 2 సెషన్స్‌లో ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2 ఉదయం, మధ్యాహ్నం. ఇవి టైమింగ్స్ అనమాట. 9:30కి, 2:30కి. మనకి ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన కీ వచ్చేసి మనకి జనవరి 2వ తేదీ రిలీజ్ చేస్తారు 2026లో. దానిపై మనకి 1 వీక్ అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. తర్వాత 13వ తేదీ మనకి ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తారు. 1 వీక్ టైం తీసుకొని ఫైనల్ రిజల్ట్స్ కూడా మనకి రి డిక్లేర్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇది టోటల్‌గా రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు ఫుల్ నోటిఫికేషను మనకి ఏమేమి ఇచ్చారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఎలా రిక్రూట్ చేయబోతున్నారు, ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి నోటిఫికేషన్ చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్స్ వెయిట్. అంతలోపు జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోకి గైస్. ఇది అఫీషియల్ ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకోండి మెయిన్ ఇంపార్టెంట్. మనకి పేపర్ 1 పేపర్ 1 పేపర్ 2 పేపర్ 2 అని 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అండ్ ఎవరికంటే నార్మల్ ఎలిమెంటరీ స్కూల్స్‌లో 1-5 తరగతి వాళ్ళకి చెప్పాలనుకుంటే 1 రాస్తారు. అండ్ 6-8 నార్మల్ స్కూల్స్‌లో మీరు టీచర్‌గా పనిచేయాలనుకుంటే 1 రాయాలి. అండ్ 2 పేపర్స్ వచ్చేసి మనకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయిగా ఉర్దూ స్కూల్స్ అండ్ కొన్ని మైనారిటీ స్కూల్స్ అటువంటి వాటికి స్పెషల్ స్కూల్స్. వాటికి 2 పేపర్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ డీఎల్ఈడీ అండ్ బీఈడీ క్వాలిఫికేషన్ ఉండుంటే మీరైతే ఆల్ పేపర్స్ రాసుకోవచ్చనమాట. డీఎల్ఈడీ అండ్ బీఈడీ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మీరు 1 1 4 పేపర్స్ అయితే ఎగ్జామ్ రాసుకున్నట్టుగా ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు. మనకి మొన్న సెప్టెంబర్ 1వ తేదీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా! సో, దాన్ని అనుసరించి మనకి ఈ టెట్ నోటిఫికేషన్ నుంచే వాళ్ళు కూడా మనకి టెట్ అయితే రాయడానికి అర్హులనమాట. వాళ్ళు 2 ఇయర్స్‌లో వాళ్ళు టెట్ అయితే పాస్ అవ్వాలి. సర్వీస్‌లో ఉన్న టీచర్స్. ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకై వాళ్ళే రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. కానీ వాళ్ళ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని అంత ఈజీగా వదులుకోరు. 2 ఇయర్స్‌లో వాళ్ళైతే జస్ట్ పాస్ అవ్వాలంతే. వాళ్ళకి పాస్ మార్క్స్ కూడా నార్మల్‌గా తక్కువే ఉంటాయి. అండ్ వాళ్ళకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేయలేదు. అది వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు మీరు. అండ్ ఏంటంటే వాళ్ళకి సర్వీస్‌లో ఉన్న టీచర్స్ ఎవరైతే 5 ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉంటుందో వాళ్ళైతే టెట్ ఖచ్చితంగా రాయాలి. 5 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న 5 ఇయర్స్ సర్వీస్ ఉన్నా కానీ వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. కానీ ప్రమోషన్ కావాలి అంటే మాత్రం టెట్ రాయాల్సిందే, పాస్ అవ్వాల్సిందే వాళ్ళు మాత్రం. ఓకేనా గైస్? మిగతా వాళ్ళకి ఏం అవసరం లేదు ఇంకా. అండ్ రిమైనింగ్ చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 1000 రూపీస్ ఉంది. అండ్ నోటిఫికేషన్ డేట్స్ ఇయన్నీ. ఇక్కడ మనకి ఆల్రెడీ పాస్ మార్క్స్ అని కూడా ఇచ్చేసారు గైస్. ఇక్కడ చూసుకుంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ గైస్‌కి మనకి 60% అండ్ అబోవ్ అని ఉంది పర్సెంటేజ్‌లో అయితే. పాస్ మార్క్స్ అయితే మాత్రం 90 మార్క్స్ అండ్ అబోవ్ అయితే ఉండాలి. బీసీ క్యాండిడేట్స్‌కి మనకి 75 మార్క్స్ అండ్ అబోవ్ ఉండాల్సిందే. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రం 60 మార్క్స్ టోటల్‌గా 150 మార్క్స్‌కి 60 కంటే పైన గాని రావాల్సి ఉంటుంది వాళ్ళైతే పాస్ అవ్వాల్సి ఉంటే. మీరు ఇంతకుముందు టెట్ రాసి కొంచెం స్కోర్ చేసుకోవాలి ఈ టెట్‌లో అయినా అనుకుంటే ఇది మీకు మంచి ఆప్షన్ అనమాట. సో, మంచిగా ప్రిపేర్ అవ్వి మంచిగా చదువుకోండి. ఈసారి మీరు టెట్ మార్క్స్ వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ మార్క్స్ వస్తే మనకి డీఎస్సీలో కలుపుతారు. డీఎస్సీ మనకి జనవరిలో ఉండబోతుంది. అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములా చూసుకోండి. దీని ప్రకారం మీకు ఎన్ని వస్తాయో మీరు ముందే అంచనా వేసుకోవచ్చు. ఇవన్నీ మీకు డీఎస్సీకి కలుపుతారు. ఇవన్నీ డీటెయిల్స్ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇవన్నీ ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇది మొత్తం టోటల్ నోటిఫికేషన్ గైస్. సో, ఇటువంటి మోర్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ లైక్ చేయండి.